టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. BS4 వాహనాల కొనుగోళ్లలో అక్రమాలపై కేసు నమోదైంది. మొత్తం 38 కోట్ల అక్రమాలకు పాల్పడ్డట్టుగా గుర్తించింది ఈడీ. జేసీ ప్రభాకర్ రెడ్డి తప్పుడు ఆధారాలతో 104 బస్సులు కొన్నట్లు ఆధారాలు సేకరించింది. జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు మరో 17 మందిపై ఈడీ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఇతర రాష్ట్రాల్లో బస్సులు కొనుగోలు చేసి అక్రమాలకు పాల్పడ్డట్లు ఈడీ నిర్ధారించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ నేత ఏదైతే బస్సుల కొనుగోలుకు సంబంధించి BS3 వాహనాలను BS4 గా మార్చిన వాహనాల కుంభకోణానికి సంబంధించి ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మనీ లాండరింగ్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు. ప్రధానంగా జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు మరో 17 మందిని నిందితులుగా చేర్చి కూడా వాళ్ళపైన ఈ ఛార్జ్షీట్ దాఖలు. ప్రధానంగా ఈ కేసు సంబంధించి ఏప్రిల్ 1, 2017లో భారతదేశంలో ఎక్కడ కూడా BS3 వాహనాల విక్రయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా నాగాలాండ్, కర్ణాటక ఆ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కూడా బస్సులు కొనుగోలు చేసి ఎందుకు పనికిరానటువంటి బస్సులు BS3 బస్సుల్ని ఇక్కడికి తీసుకొచ్చి కూడా నాగాలాండ్, కర్ణాటక, AP రాష్ట్రాల్లో కూడా అక్రమ రిజిస్ట్రేషన్, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి కూడా BS4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేసి వాటి ద్వారా 38.36 కోట్ల రూపాయల అక్రమ ఆదాయాన్ని అర్పించారు. ప్రభుత్వ ఆదాయాన్ని కూడా గండిగొట్టిన నేపథ్యానికి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసినట్టు ఈడీ గత కాలంగా కేసును దర్యాప్తు చేస్తా ఉంది. అయితే ఈ కేసును జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి చటాదర ఇండస్ట్రీస్ తో పాటు సి గోపాల్ రెడ్డి అండ్ కో కంపెనీకి సంబంధించినటువంటి ఈ 2 కంపెనీలకు సంబంధించి స్క్రాప్ కింద కూడా BS3 వాహనాలు కొనుగోలు చేసి ఆ తర్వాత ఈ 3 రాష్ట్రాల్లో BS4 గా రిజిస్ట్రేషన్ చేసి కూడా వాటి ద్వారా ఆదాయాన్ని అర్జించారు. అక్రమ ఆదాయానికి సంబంధించి మొత్తం 104 వాహనాలకు సంబంధించి గోపాల్ రెడ్డి అండ్ 104 వాహనాలు, చటాదర ఇండస్ట్రీ సంబంధించి 50 వాహనాలు, ఇవన్నీ కూడా స్క్రాప్ కింద కొనుగోలు తిరిగి వాటిని రిజిస్ట్రేషన్ చేసి వాహనాలుగా ఇతరులకు విక్రయించి కూడా భారీ మోసానికి పాల్పడ్డ నేపథ్యంలో కూడా ఈడీ దర్యాప్తు చేస్తా ఉంది. నకిలీ పత్రాలకు సంబంధించిన మోసపూరిత కుట్రగా ఈ కేసు నమోదు చేసి ఆస్తులకు సంబంధించి 66 ఆస్తులు అటాక్ చేశారు. దాంట్లో 28.62 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు ఇప్పటికే ఈడీ అటాక్ చేసి కేసు పురోగతిలో ఉందని కూడా ఈడీ పేర్కొనడం జరిగింది. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద బ్రీఫ్.